శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం అజయ్. గురుదేవ, సాదిక్ ఖాన్ ఒక పథకం ప్రకారమే ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ మరణానికి కారణమయ్యాడు అనేది వెలుగులోకి వస్తున్న వాస్తవాలు. ఆమె మరణ వాంగ్మూలం కూడా మనం చూసాము. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా జరిగింది ఇది? మీకు దీని మీద ఐడియా ఉంది కాబట్టి. ఇవి రెండు చేతులు కలిస్తేనే కానీ చప్పట్లు అనేవి మోగం. సో సాదిక్ ఖాన్ వాడు ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వాడు. తర్వాత ఒక ట్రైనింగ్ సెంటర్స్ కోచింగ్ పెట్టి రైఫిల్ షూటింగ్ ఇస్తానని చెప్పి నేర్పిస్తానని చెప్పి సౌజన్య అనే ఆమె నోకరాజు కూతురు అయినటువంటి ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ కూతురు సౌజన్య, ఆమెకి ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తానని చెప్పి దగ్గరయ్యాడు. సౌజన్య ఏం చెప్పింది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇప్పుడు చాలామంది తల్లులు తండ్రులు నేర్చుకోవాలి. ఫస్ట్ వీళ్ళు స్విమ్మింగ్ నేర్పిస్తాం, లేకపోతే రైఫిల్ షూటింగ్ నేర్పిస్తాం, లేకపోతే హార్స్ రైడింగ్ నేర్పిస్తాం, ఇలా జిమ్లకని ఇట్లా అని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి డ్యాన్స్ అని మ్యూజిక్ అని ఇలా పంపిస్తున్నటువంటి వాళ్ళకి గుణపాఠం కింద ఆమె చెప్పింది, జాగ్రత్త పిల్లలు ఈ యొక్క ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్పించాలని వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు తారసపడ్డానికి ఇలాంటి మృగాలు పాములు ఉంటాయని తెలుసుకోండి అని చెప్పింది. మరి ఈమె మరణవాంగ్మూలాన్ని అనుసరించి ఈమె భర్త మరి ఈమెకి ఫ్రీడమ్ ఇవ్వకుండా కేవలము కొన్ని ఫంక్షన్స్కి, రావులపాలెంలో జరిగేటటువంటి ఫంక్షన్స్కి మాత్రమే తీసుకెళ్తూ ఉండడము, ఆ తర్వాత డిప్రెషన్కి ఈమె లోన్లీనెస్కి ఫీల్ అయ్యి డిప్రెషన్ అవ్వడము, అలాగే ఈమె ఈ షూటింగ్స్ ఇవి అకాడమీ నేర్పిస్తామని చెప్తే అతను కాకినాడలో కూడా జేఎన్టీ దగ్గర ఏరియాల్లో అప్పుడు పెట్టుకోవడము, కొంతమంది వైసీపీ నేతల్ని చీఫ్ గెస్టులుగా తీసుకురావడము, ఆ బ్యానర్స్ అవన్నీ చూసి వీళ్ళు జనమంతా కూడా వెళ్ళి కొంచెం డబ్బు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అతని ట్రాప్లో పడేవారు. ఆ తర్వాత అలాగా ఈ వీళ్ళ కుటుంబం కూడా అలాగే ట్రాప్లో పడింది. అందువల్లనే మనము మంచి నేచర్ ఉన్నటువంటి వాళ్ళతో తిరగాలి. అలా కాకుండా కేవలము మనము పాము తలపైన ఫడి ఉందని చెప్పేసి పాముని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే అవుద్ది. ఆ పాముని అది ఎప్పుడో యోగి వేమన వీళ్ళు చెప్పారు, కళ్ళుకి నిలువెల్లా విషము సుమా అని. కాబట్టి వీళ్ళంతా కూడా మనకి ఈ సౌజన్యకి అతనికి వాళ్ళ మామగారే స్వయంగా చెప్పాడు, ఆమెకి అతనితో డీలింగ్స్ కొన్ని వ్యవహారాలు ఉన్నాయి, అందువల్ల ఆమె లెటర్లో కూడా క్లియర్గా తెలుస్తుంది. ఆమె అతనితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ షూటింగ్స్ ఆ ట్రైనింగ్ అది నేర్చుకునేటప్పుడు ఆమె ఫోన్ కొన్ని ప్రైవేట్ సంభాషణలు విని అతను ట్రాప్ చేయడము, ఆమెని ట్రాప్ చేయడము, ఆ తర్వాత ఆ స్టేజ్ ఎంతవరకు వెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లోడికి స్కూల్లో ఒక ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తే ఇదే ప్రాబ్లము. వాడు ప్రైవేట్ స్కూల్లో షూటర్ కింద అతన్ని ఆ కాలేజ్ వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు పెట్టుకోవడము, అక్కడి నుంచి ఆ పిల్లాడిని అడ్డు పెట్టుకొని నువ్వు కనుక మానకపోతే కనుక ఈ పిల్లాడిని నేను అక్కడి నుంచి అక్కడికి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతానని బెదిరించడము, ఇవన్నీ ఆమె మరణవాంగ్మూలంలో రాసింది. తర్వాత అక్కడి నుంచే వీడియో కాల్స్ చేస్తూ అతని బిజినెస్ అకౌంట్ నుంచి వీడియో కాల్స్ చేస్తూ ఈమెని మానిటర్ చేయడము, ఈ రకంగా అతను మొత్తం ఫ్యామిలీని గ్రిప్లో తెచ్చుకున్నాడు. ఈమె సౌజన్య అతని ట్రాప్లోకి ముందు ఏంటంటే, ఈ ఆడపిల్లలు ముందు హిందూ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్లెస్గా ఇటువంటి బయట అట్రాక్షన్స్ చూసి ఏదో ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు తర్వాత పర్సనాలిటీ ఉంది, లేకపోతే షూటింగ్ నేర్పిస్తున్నారు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు భ్రమపడితే ఇది క్యారెక్టర్ ముఖ్యం అనేటటువంటి విషయం ఆడపిల్లలు తెలుసుకోవాలి. అందుకనే సౌజన్య క్లియర్గా చెప్పింది, తాను నష్టపోయాను కాబట్టి హిందూ ఆడపిల్లలారా జాగ్రత్త, ఇట్లాంటి మృగాలు ఉంటారు, ఇటువంటి పాములు ఉంటారు, పై అట్రాక్షన్స్ని చూసేటటువంటి వాళ్ళు మీరంతా కూడా మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది, అలా ట్రాప్ అవ్వకండి అని. ఆ సౌజన్య తన ఈ విషయాలన్నీ కూడా తన తల్లిదండ్రులకి చెప్పినప్పటికీ కూడా అతను అసిస్టెంట్ ఇంజనీర్ అయ్యిండి, మరి అతను కేర్లెస్గా తీసుకున్నాడంట. మరి అతనికి బ్రెయిన్ లేదా, అంతే డబ్బు 40 కోట్ల డబ్బు ఉందంట, 40 కోట్ల డబ్బు, 2 కోట్ల బంగారం, ఇట్లా ఏదో సంథింగ్ బ్యాంక్ డిపాజిట్స్ ఇవన్నీ కూడా అతని చేతుల్లో పెట్టుకొని
అతన్ని కెనడా నుంచి తర్వాత బాంబే నుంచి మాత్రమే దొరికేటటువంటి వరల్డ్లోనే సెకండ్ పవర్ఫుల్ అయినటువంటి పాయిజనస్ పౌడర్నో లేకపోతే ఏదో పాయిజన్ తీసుకొచ్చి ఈమె సహకారంతో అతనికి ఇవ్వడము, మరణ వాంగ్మూలంలో క్లియర్గా రాసిందామే. వాళ్ళ మామగారు కూడా, సౌజన్య మామగారు కూడా క్లియర్గా చెప్తున్నాడు. అవన్నీ కూడా ఈమె సహకారం ఉంటేనే కదా అతను చేయగలుగుతాడు. తర్వాత అవన్నీ ఇచ్చేయడము. ఆ తర్వాత అతను ఈ అమ్మాయితో మరి ఇక సంబంధాలన్నీ ఉంటూ ఆమె తర్వాత ఆమెని కొడుతూ ఈమె ఎదిరించినప్పుడు మొత్తం అతను ఫోల్డ్లోకి వెళ్ళిపోయానని తెలుసుకున్నప్పుడు ఈమె ఏం చేసింది, మొత్తం వెళ్ళిపోయింది. తన భర్తని ఎంత స్థితి వరకు వచ్చిందంటే బాధడము, తిట్టడం, కొట్టడం వరకు వచ్చింది. ఉంటూ ఈమెకు ఫ్రీడమ్ లేకుండా 24 అవర్స్ ఈమె ఫోన్ని అతను తీసుకొని అతను ఫోన్లో ఉంచుకొని అంతా మానిటర్ చేస్తూ కాన్ఫరెన్స్ కాల్స్లో ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఇట్లా ఏది మాట్లాడాలన్నా అతను సూపర్విజన్లోనే జరగాలి అని టైట్ చేసేసరికి ఫ్రీడమ్, స్వేచ్ఛ యొక్క విలువ అప్పుడు ఆమెకు తెలిసొచ్చి మళ్ళీ ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఏమైనా సరే అతని బారి నుంచి రక్షించమని అడిగేసరికి అప్పటికే స్లో పాయిజన్ వర్క్ చేయడం అవ్వడం, సీరియస్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి అని ఆమె మరణ వాంగ్మూలంలో మీడియాలో తెలుస్తున్నాయి. తర్వాత అప్పటికే అతను చనిపోవడము. ఆ తర్వాత వాళ్ళ సాలియా ఆమె చెల్లెలు, అతని చెల్లెలు సాదిక్ వాళ్ళ చెల్లెలు కూడా ఇంట్లో ఈ అమ్మాయి చెప్పినప్పుడు మా అన్నతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆమె హెచ్చరించడము. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీడి దొరికాడా నీకు అని చెప్పి వాళ్ళు బాధపడ్డము. ఇట్లా ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత ఇది కాకుండా రోజు చేయాలి, నువ్వు మా నమాజ్ చదవాలి, కలిమాలు చదవాలి అని చెప్పేసి ముస్లింగా మారాలి అని చెప్పి బలవంతంగా కొట్టడము, తిట్టడము అని చెప్పి ఆమె క్లియర్గా రాసుకొచ్చింది. సో దీని నుంచి ఇప్పుడు మన హిందూ సోదరులు, ఇప్పుడు మన పాపం మన ప్రియా చౌదరి సోదరి, తర్వాత లలిత్ కుమార్ మన సోదరులు వీళ్ళంతా కూడా పాపం జిహాద్, లవ్ జిహాద్ అని చెప్తూ పోరాడుతున్నారు. పాపం రాధా మనోహర్ దాస్ గారు వీళ్ళంతా కూడా మన వాళ్ళు, కరుణాకర్ సుగ్న వీళ్ళంతా వాళ్ళు చెప్పేది నిజమైంది. ఇప్పుడు ఈ రోజున ప్రియా చౌదరి గారు చెప్పింది నిజమైంది. ఆవిడ కోవా బర్న్ దగ్గర చేసింది ముస్లిము, తర్వాత ఇక్కడ ఇది ఆడపిల్లల్ని లవ్ జిహాద్ చేసింది ముస్లిము అని చెప్పేసి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని అవేర్నెస్ తీసుకొచ్చారు. అలా కాకుండా వాళ్ళ మాటలు వినకుండా మామూలుగా వెళితే ఆడపిల్లల పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే సౌజన్య ఏం చేసింది, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆమె ఆస్తి ఇచ్చేస్తాను వాళ్ళ మామగారికి వాళ్ళకి అందరికి అప్పచెప్పేస్తానని భర్త దగ్గరికి వెళ్ళి చెప్పినప్పటికీ కూడా అతను కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి వచ్చాడు. తర్వాత ఆమెకు అన్ని డోర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఆమె ఏం చేసింది, ఇక మొత్తం సూసైడ్ తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి మొత్తం అందరూ కలిసి కుటుంబం యావత్తు సూసైడ్ చేసుకున్నారు. ఇది స్వయంకృత అపరాధం. ఎందువల్లంటే ఇప్పుడు ఆమె నేను ఇగో పడను, మాట పడను, నేను మా నాన్నకి చెడ్డ పేరు తీసుకురాకూడదని చిన్నప్పటి నుంచి పెరిగాను, బ్రాటప్ని బట్టి ఉంటుంది. ఆ బ్రాటప్ ఉన్న ఆమెకి ఇప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చేసుకుంది అంటే కేవలము చదువు ఒకటే కాదు, లోకజ్ఞానం కూడా పిల్లలకి నేర్పించాలి. అది ఫ్యామిలీ బ్రాటప్ ఉంటుంది. హైఫైగా ఉండడము, విల్లాస్ కల్చర్, అపార్ట్మెంట్స్ కల్చర్ ఇవన్నీ రావడము, కమ్యూనిటీ అంటూ వెళ్ళడము, ఆ పిల్లలందరినీ కూడా వీళ్ళు చదువులు కంటే కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉండడము పదే వీళ్ళంతా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఇదంతా కూడా స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ గిదిరింపుల నుంచి హిందూ ఇలాంటి మహిళలు అంతా కూడా తెలుసుకోవాలి. వాడు బెదిరిస్తే వాడికి పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని వాళ్ళ స్వయంగా అక్క చేత తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళ సాదిక్ బావని అరెస్ట్ చేయించాడంట. సో అతనికి కొంతమంది రాజకీయ నాయకుల సపోర్టు, ముఖ్యంగా ప్రతిపక్షం సపోర్ట్ ఉండడము, ఆ తర్వాత అప్పటి నుంచి తర్వాత పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం అంటే వాళ్ళెవరు వీడికి ఏమి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇలా చేస్తాడని ఎవరు పోలీసులు చాలా మంచివాళ్ళు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, మనం నమ్ముతారు మామూలుగా. మరి ఇదంతా కూడా చేయడం ద్వారా వాడు అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము మీడియాలో, వాడు పోలీసులు అడిగినటువంటి దానికి వాడిని ఢిల్లీలో అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కూడా వీడిని అడిగిన దానికి అంత రెక్లెస్గా సమాధానం చెప్పడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మీడియాలో. సో వీడికి ఏంటి భయం లేదు, ఇట్లాంటి వాళ్ళకి భయం లేదు. అటువంటిప్పుడు హిందువులు ఎంత జాగ్రత్తగా ఉండాలా, హిందువుల ఆడపిల్లలు అసలు ఈ యొక్క లవ్ జిహాద్ ట్రాప్లోకి ఎందుకు వెళ్ళాలి? ఈ సౌజన్య ఇప్పుడు ఆమెకే ఒక 10 సంవత్సరాల కొడుకు ఉన్నప్పుడు, అతను అంత పెద్దవాడు ఉన్నప్పుడు అతనితో ఎందుకు మాట్లాడాలి, కోచింగ్కి ఎందుకు వెళ్ళాలి?
సో తెలీదు ఆ క్యారెక్టర్. అతను ఇలాగా సాక్షాత్తు ఒక రాజకీయ నాయకుడు, వైసీపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత, మరి ఆయన చెప్తున్నాడు మీడియాలోనే చక్కగా ఏమని, ఇలాగా అతను 15 కుటుంబాల దాకా ఇచ్చేశాడు, నాశనం చేశాడు, 9 మంది టెర్రరిస్టులతో సంబంధం ఉన్నాడు, అప్పుడు వైసీపీ పార్టీకి ఎలక్షన్లో ఉంటూ చేశాడు, ఇవన్నీ కూడా అని చెప్పుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ అండదండాలను చూసి వీళ్ళు మొనార్కుల్లాగా ఫీల్ అవుతారు. యాక్చువల్గా లా అనేటటువంటి ఉంటుంది అనే భయం లేకపోవడం వల్ల ఇలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మొత్తం ఎంటైర్ కుటుంబం అంతా కూడా లాస్ అవ్వడానికి ఇమ్మెచ్యూరిటీ కారణము. అండ్ ఆకర్షణలు, బాహ్యాకర్షణలు అనేటటువంటివి ఇవి ఒక కారణం. కాబట్టి ఇట్లాంటి విషయాలు, అందుకే నేను ఎప్పుడు కూడా జగద్గురువులు స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సర్కార్ ఇలాంటి వాళ్ళు చెప్పింది మాత్రమే వినండి. మామూలుగా ఇప్పుడు అతను ఆ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అతను ఒక స్నేక్. సో అలాగా ఆ సొసైటీలో అన్ని రంగాలలోనూ కూడా ఉంటారు. మనం అది అసెస్ చేసుకోవాలి. ఎలా తెలుస్తుందండి వెళ్ళేదాకా అంటే తెలీదు. ఆ చిన్నపిల్లల వాళ్ళు, ఆ అమ్మాయి చిన్నపిల్ల, వాళ్ళ మామగారు ఇప్పుడు ఈ రోజున వచ్చి చెప్తున్నాడు ఏమని, మా కొడుకుని చంపేసింది ఈమె అని, ఈమె సహకారంతోనే సాదిక్ చేశాడని. మరి హిందూ సంఘాలు ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా గళమెత్తి చెప్తున్నాయి ఏమని, ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంచుతున్నారు. మరి వీళ్ళు వినాలి. వీళ్ళు వినకుండా వీళ్ళు సొంతంగా చేస్తే ఏమవుతుంది, ఇలాగే అవుతుంది. దిస్ ఈజ్ ద రీజన్ అనమాట. కాబట్టి ఇది ఆమె స్వయంకృతాపరాధం, ఆమె చేసుకున్నది క్లియర్గా. బాహ్యమైనటువంటి అట్రాక్షన్స్కి వెళ్ళి చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా ప్రమాదము అనేటటువంటిది ఇది ఒక ఎగ్జాంపుల్. సో మన హిందూ సోదరులందరూ కూడా, మన ప్రియా చౌదరి గారు, లలిత్ కుమార్ వీళ్ళంతా చెప్పింది, వాళ్ళు ఎప్పుడు అలర్ట్, పాపం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు, లవ్ జిహాదులు ఉన్నాయి, జాగ్రత్త జాగ్రత్త అని. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు అని అనుకుంటాం, కానీ ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రకంగా మనము ఆ హిందూ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ హిందూ ఆడపిల్లలనే ఉంది, ఎవరైనా సరే చెడ్డవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రమాదం. వాళ్ళ కబుర్లు చెప్తారు, ఎంతో నేను చూసుకుంటాను, లైఫ్ సెక్యూరిటీ. ఆమె ఫూలిష్ ఫెలో కాకపోతే వాడు లైఫ్ సెక్యూరిటీ ఇస్తానని చెప్పేసి వాడంటే, ఇలాంటి కొన్ని థౌజండ్స్ కేసెస్ ఉంటాయి, బయటకు రావు మీడియాకి. ఇప్పటి నుంచి కాదు, 50 సంవత్సరాల క్రితము, 40 సంవత్సరాల క్రితము, 20 సంవత్సరాల క్రితము అండ్ ఫ్యూచర్లో కూడా ఉంటాయి. ఈ లివింగ్ ఇన్ రిలేషన్స్ అండ్ ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నటువంటివన్నీ కేసులు కూడా అంతమయ్యేది ఇలాగే ఉంటుంది. అండ్ చదువుకున్నారు, ఎందుకు చదువు, టీచర్స్ ఎందుకున్నారు, వీళ్ళు టీచర్స్ చెప్పినటువంటిది సరిగ్గా నేర్చుకోకపోతే ఇదే. సొసైటీలో ఉన్నటువంటి మేధావులు సైలెంట్గా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. సో ఇవన్నీ కూడా సప్రెస్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా పోలీసులు ఎంతో చక్కగా నైపుణ్యంతో వాళ్ళు పట్టుకొని వితిన్ 1 వీక్లో పట్టుకొని వచ్చి ముందు పెట్టారు. సో జ్యుడిషియరీ ఉంది, భయం ఉండాలి వాడికి, ఎన్కౌంటర్ చేయాలి అలాంటి వాళ్ళని. సో ఈ విధంగా మొత్తం ఫ్యామిలీస్, ఇలాంటి ఫ్యామిలీ ఒకటే 15 ఫ్యామిలీస్ వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ బయటకు రాకుండా దాక్కుంటే ఎట్లా తెలుస్తుంది? చట్టం ముందు వచ్చి భయం లేకుండా నిర్భయంగా చెప్పాలి. అప్పుడే ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా తొదముట్టించగలుగుతాం. అలా కాకుండా అతను ముస్లిము, అతను ఏదన్నా చేసేస్తాడు, వాట్ కెన్ హీ డూ? నథింగ్ హీ కెన్ డూ బిఫోర్ ద లా. ద పోలీస్ ఇస్ దేర్. పోలీస్ తను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పోలీస్ తన డ్యూటీ ఖచ్చితంగా చేస్తుంది. ఇది ఎంతవరకు ఈ అమ్మాయిని అట్లీస్ట్ ఈ విషయంలో అయినా సరే మనం అప్రిషియేట్ చేయాలి. ఎస్పీకి రాయడము, ఎంపీ వాళ్ళకి అంతా రాయడం, ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా. రాజకీయ నాయకుల సంగతి వదిలేసేయండి. ద పోలీస్ హ్యాస్ డన్ వండర్ఫుల్గా వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీ వాళ్ళు చేశారు, అరెస్ట్ చేశారు. అండ్ విట్నెస్లు అన్నీ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయాలి చక్కగా. అండ్ ఛార్జ్ షీట్లో కూడా వీళ్ళంతా కూడా, ఈ జనం అంతా వెళ్ళాలి, నష్టపోయినటువంటి వాళ్ళంతా కూడా ముందుకు రావాలి, కోర్టులో ఇవ్వాలి, ఎవిడెన్స్లు ఇవ్వాలి. ఎవిడెన్స్లు ఇచ్చి సాక్ష్యాలు ఇస్తే వాడిని తప్పకుండా హీ విల్ బి పనిష్డ్ వెరీ సివియర్లీ. అలా కాకుండా అలాగ జరిగింది కదా మాకెందుకు అని అంటే వీళ్ళ కూడా అలాంటి పరిస్థితే వస్తుంది. ఎవరైతే దాక్కున్నారో, ఆపర్చునిటీస్లుగా గోడ మీద పిల్లుల్లాగా దాక్కుంటారో అటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక రోజున ఏదో ఇలాంటి సిచ్యుయేషనే వస్తుంది. కాబట్టి మేధావులంతా కూడా, సోషల్ యాక్టివిస్ట్స్ అంతా కూడా అవేర్ చేయాలి ప్రజల్ని. ఈ సందర్భంగా ఈ జిహాదుల నుంచి ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని రక్షించాలి. అండ్ హిందూ యాక్టివిస్ట్స్ అంతా కూడా ముందుకు రావాలి, చక్కగా వచ్చి శాంతియుతంగా ఇదంతా కూడా అవేర్నెస్ మనం హిందూ ఆడపిల్లలకు చేయాలి.